నేను కోకోనట్ వాటర్ తాగుతున్నా. కోకోనట్ వాటర్ ఉన్నాయి. సో ఫైనల్గా మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే బోర్డు, అక్షయకల్ప ఆర్గానిక్ ఫార్మ్స్ వాళ్ళ బోర్డు అనమాట. ఇది షాద్ నగర్ దగ్గర ఉంటుంది. వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు చూడొచ్చు. ఇది మెయిన్ గేట్. సో ఫస్ట్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఆ గ్రీనరీ, ఆ ప్యూర్ ఎయిర్ చాలా బాగుంది. సో మన ఉరుకులు పరుగులు జీవితంలో ఇలాంటి రోజు వీక్లో ఒకసారి ఖచ్చితంగా కావాలి. ఇట్లాంటి ఎద్దుల బండి చూసి ఎంతో కాలం అయింది నిజంగా. సో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం ఒకసారిగా మళ్ళీ గుర్తొచ్చాయి. గుర్తుకొస్తున్నాయని పాట వేసుకోవాలనిపించింది. అలా అనిపించింది నిజంగా, సీరియస్గా. చాలా చాలా బాగున్నది. ఆ మామిడి చెట్టు మెయిన్ ఎంట్రన్స్లో. సో ఇటు సైడ్ చూస్తే చెరుకు తోటలు చాలా చాలా బాగున్నాయి. సో ఇక్కడి నుంచి కుటీరా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ వరకు ఈ టైర్ బండిలో తీసుకెళ్తారు మనల్ని. సో అది టైర్ బండి. సో యాక్చువల్లీ నేను అనుకున్నది చాలా టైర్ బండ్లు ఉంటాయి అని అనుకున్నాను అనమాట. ఒక 4 అట్లీస్ట్ 3 అన్నా ఉంటాయి. ఒక్కొక్క ఫ్యామిలీని సింగిల్గా తీసుకెళ్తారేమో అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత బిస్కెట్ అయింది. ఒక 2 ఫ్యామిలీస్ని అట్లాగా కలిపి తీసుకెళ్లారు. నేను అనుకున్నది ఏంటంటే ఆ ఫ్రంట్ సైడ్ కూర్చొని ఆ ఎద్దులు కనిపిస్తూ ఒక మంచి ఫోటో తీసుకుందాం ఫ్యామిలీతో కలిపి అని అనుకున్నా. అది కాస్త కంప్లీట్గా బిస్కెట్ అయిపోయింది. యువన్ దేవా సుసు అయితే ఫైనల్గా ఎక్కేసారు బండి మీద. నేను నాకు చైర్ వేసారు, ఆ చైర్ మీద నుంచి ఎక్కాలన్నమాట. నేను కూడా ఎక్కుతున్నా. సో ఈ టైర్ బండి ఇవి నేను ఆ ఫామ్ విజిట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వీడియోస్లో ఫస్ట్ బాగా ఫీల్ అయింది ఈ టైర్ బండిని, వీటిని నెట్ని చూసే. సో నిజంగా అక్కడ కూర్చున్న తర్వాత మేము చిన్నప్పుడు ఆ టైర్ బండి మీద కూర్చొని ఆడుకునేటోళ్ళం. ఆ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి. సో ఫైనల్గా చాలా చాలా మంచి ఫీలింగ్ ఉండింది. ఎంట్రన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ అరటి తోటలు ముందట, అక్కడ వచ్చేసి వాళ్ళ పంటలు వేస్తూ ఉన్నారు. అన్నీ టమోటాలు కానీ వంకాయలు అన్నీ కూడా అక్కడ హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నారు. సో రైట్ సైడ్ గ్రీనరీ, సైడ్ మొత్తం కూడా చాలా చాలా బాగున్నది. మాకు బిఫోర్గా ఒక ఫ్యామిలీ కూర్చుంది. సో ఇక్కడి నుంచి మనం కుటీరా అనేటువంటి ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అని అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నేను చెప్తాను. సో మెయిన్ పాయింట్ అనమాట ఇది కుటీరా అనేది. కుటీరా అనే దగ్గర ఒక 2 హౌసెస్ లాగా ఉంటాయి. నెక్స్ట్ అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది పెద్దగా. ఆ వేప చెట్టు కింద నీట్గా ప్లేస్మెంట్ చేశారు కూర్చోవడానికి. అట్లాగా అంటే విలేజ్లో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, ఒక రస్తనిలాగా అట్లా ఉంటుంది. అక్కడ మనం కూర్చొని డిస్కస్ చేసుకుంటాం, కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా సెటప్ చేశారు. అదైతే అసలు చాలా మంచిగా అనిపించింది. దాని పక్కకే కొన్ని ఉయ్యాలు అవి ప్లేస్మెంట్ చేశారు. సో మనం అక్కడ కూర్చొని పోగొచ్చు. ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఇది చాలా నచ్చుతుంది మీకు. సో చాలా రోజుల తర్వాత ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. అందుకని ఒకసారి చిన్న హాయ్ చెప్పి సెల్ఫీ తీసుకున్నాను నేను అక్కడ. సో ఫైనల్గా ఇప్పుడు మనం కుటీరా లోపలికి వెళ్ళబోతున్నాం. ఇది వచ్చింది, అవే ఉయ్యాలు ఇవన్నీ కూడా. ఇది ఆ ప్లేస్మెంట్, సిట్టింగ్ పొజిషన్స్కి వీటన్నిటికీ ప్లేస్మెంట్ చేశారు. ఇక్కడ బొప్పాయి తోటలు, అరటి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఆ 2 హౌసెస్ లాగా ఉన్నాయని చెప్పాను కదా, అవి కుటీరా అని పిలుస్తారనమాట వాళ్ళు. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పర్సన్ మనకి కంప్లీట్గా కూడా బ్రీఫ్ చేస్తాడు. అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చి ఎలా ఉండాలి ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎక్స్ప్లోరింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఎక్కడికి ఎండ్ చేస్తాం. సో ఇంచుమించు 9:30 నుంచి 6 వరకు మనం ఏం చేయబోతున్నాం అనేది అక్కడ ఒక 3 స్టెప్స్గా అవన్నిటిని కూడా నీట్గా రెడీ చేసి పెట్టారు ఆ కుటీరా అనేటువంటి ప్లేస్లో. అక్కడ వచ్చేటువంటి క్రౌడ్ని బట్టి ఆ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటూ ఉంటారు. ఆయన ముందటి నుంచి ఆ డీటెయిల్స్ ఇస్తాడనమాట. సో ఇది ఆయన ఏం చేయబోతున్నాం అని, ఎక్స్ప్లోరింగ్ ఎలా ఉండబోతుంది, సో లంచ్ టైం ఎప్పుడు ఏంటి వాట్ ఈస్ వాట్ అని క్లియర్గా చెప్పేశాడు చిన్నగా. నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా మజ్జిగ ఇచ్చారు. నాన్ స్పైసీ మజ్జిగ ఇచ్చారు. 2 కూడా చిన్న చిన్న కప్పుల్లో తీసుకోవచ్చు, మంచిగా అనిపిస్తాయి. వాళ్ళ ప్యూర్ మిల్క్తో తీసుకున్నట్టు కాబట్టి చాలా చాలా బాగున్నాయి. సో అందరం కూడా మా ఫ్యామిలీ బటర్ మిల్క్ తీసుకున్నాం. చాలా మంచిగా ఉండే. అక్కడి నుంచి మళ్ళీ
సో ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అయ్యే ముందట మాకు ఏదైతే నచ్చినటువంటి ప్లేస్ ఉందో అక్కడికి వచ్చాం. ఒక 5-10 మినిట్స్ ఉయ్యాం అందరం కూడా, దేవాసస్సు, నేను, యువను. చాలా మంచిగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం గుర్తొచ్చాయి. సో నేను ఎవ్రీ టైం ఇవి మెమరీస్ మొత్తం గుర్తొస్తున్నాయని ఎందుకు చెప్తున్నాను అంటే, నిజంగా మీరు కూడా వెళ్ళండి, అది 100% ఫీల్ అవుతారు. సో మీ చిన్ననాటి జ్ఞాపకాలు మొత్తం, మీ విలేజ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో, ఇక్కడ మీ వర్క్లు ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ ఫీల్ని 100% మీరు ఎంజాయ్ చేస్తారు. మీ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా ఈ ఒక్క అక్షయ కల్పనే కాదు, ఆ సిట్స్ ఫామ్ వాళ్ళు కూడా ఇట్లాంటి ఆర్గానిక్ ఫామ్ విజిట్కి ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. అది కూడా వెళ్ళొచ్చు మీరు. ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ యాప్లో అవైలబుల్ ఉంటాయి, అక్కడ మీరు సెర్చ్ చేయండి, దాంట్లో ఆ డీటెయిల్స్ తీసుకోండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒక 15 మినిట్స్. తర్వాత ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత వాళ్ళు ప్లాన్ చేశారు. ఇది ఫస్ట్ విజిట్ అనమాట. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా నెల్లూరులో ఉన్నటువంటి పొలంలో చెరుకు పండించేవాళ్ళం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకు అప్పుడు. సో అది కాస్త కొన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం నేను ఈ మన అక్షయకల్ప వాళ్ళ ఆర్గానిక్ ఫామ్లో ఈ చెరుకు తోటలు ఇవన్నీ చూసాను. స్మెల్ చాలా బాగుంటుంది. ఈ ఫీల్ రాదు అసలు యాక్చువల్గా. దీనికోసమే కేవలం ఇట్లాంటి ఫీల్ కోసమే ఇంత దూరం రావడం జరిగింది. చాలా బాగుంది. సో 100% మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది ఖచ్చితంగా. సో ఇక్కడ ఆర్చరీ ప్లేస్మెంట్ చేశారు, బాగుంది, ఒకసారి ట్రై చేయండి. మొత్తం కంప్లీట్ బ్యాచ్ అంతా రెడీ అయిపోయారు ఎక్స్ప్లోరింగ్కి. ఫామ్ విజిట్ ఎక్స్ప్లోరింగ్కి బ్యాచ్ మొత్తం రెడీ అయిపోయారు. కమ్యూనిటీ కిచెన్ అంటే ఇది. సో మనకి ఆఫ్టర్నూన్ భోజన పథకం ఇక్కడే పెడతారేమో. ఇది కదా డ్రైడ్ ఇక్కడ సీతాఫలం ట్రీ ఉంది, దాన్ని ఆయన చూపిస్తున్నారు అన్నమాట. అక్కడ జామ చెట్టు ఉంది. సో గువా ట్రీ ఉంది ఇక్కడ. Yeah, guess this one. It is also a fruit tree. This one. It's rare and exotic. It's not a regular one. Guess what it is? Hibiscus. No. Fruit. Pineapple. Beside hibiscus. Pineapple. So I will give you a hint. The fruit flavor is used in pastries and cakes. Vanilla. Strawberry is a bush. It grows down. Pineapple. Peanut. Pineapple also grows down. Yes, correct. Lychee. So it's lychee. It grows mostly in Bihar, that side. So it is 1 year old. Still now we didn't got any fruit. Yeah, come this side. So guess this one. It is also it's our regular one, native one only. Jamun, yes. Jamun. And this one. So this is our regular Badam. one. So Indian almond. So whatever the almond we consume regularly, it is California almond. It doesn't belong to us and it won't grow here also. సో అది మ్యాంగో ట్రీ, అది అక్కడ చూపిస్తున్నాడు తను. పుట్టింది పెరిగింది మొత్తం విలేజ్లోనే కాబట్టి ఇవి చూడనటువంటిది కాదు. బట్ కాకపోతే కొన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా, ఇన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల్లో విజిట్ చేయాలి ఇలాంటి ప్లేస్లు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక కొత్త ఫీల్ వస్తుంది, మైండ్ రీఫ్రెష్ అవుతుంది. సో ఇట్లాంటి వాటి కోసం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఏంది స్పెషాలిటీ ఏంటిది? అది ఇది కూరగాయకి చెమలు కూడా ఉన్నాయి దీనికి మస్తుగా. అదో డ్రాగన్ ఫ్రూట్ ఉందంటే చూడండి. ఇది మా ఊర్లో ఏం తోపు, అది ఏదో తోపు ఉంది, మామిడి తోపు ఒకటి, దాన్ని ఏదో పేరు పిలుస్తారే.
సో అక్కడ మామిడి చెట్టు అంటారు ఇది, అంటే మా కూర మామిడికాయలు అంటారు అదనమాట ఇది. దీని గురించి ఓ 15 నిమిషాలు చెప్పిండు అతను. ఇది ఎప్పుడెప్పుడో సందగాడు చూసినా నేను చిన్నప్పుడు. ఏం చేస్తాం, చూసినట్టు కాస్త ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఏం చెట్లు లేవుగా తొక్కలేదు. ఆహా, చూసారా, ఇదే అన్నమాట పరిస్థితి. గుంపులుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మునక్కాయల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అబ్బాయిన. మునక్కాయల గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మునక్కాయలు ఆరోగ్యానికి చాలా మంచిదబ్బా, సరేనా? మునక్కాయ తింటే మునగ చెట్టు ఎక్కచ్చు. ఖచ్చితంగా మీరు మునక్కాయలు ప్రతిరోజు తినండి మునగ చెట్టు ఎక్కాలంటే. So the fruit is not edible. ఓకే, Those are the that is edible. Pineapple? So any guesses? What? The pineapple? Shall I? Shall I? Shall I? No, now it will come down. Shall I? So this is Rudraksha. ఓ మై గాడ్, Rudraksha, it gets a fruit called drupes. డ్రూప్స్. It gets a fruit called drupes. So it grows mostly in the cold climate areas, in the hill areas. రుద్రాక్ష. Himalayas are Nepal, there if you ask రుద్రాక్ష ట్రీ అంటది. so inside the thing, ఇంచుమించు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక 1.5 ఇయర్లో దాదాపు ఒక 5 మెంబర్స్ మాత్రమే గెస్ చేశారంట ఆ ట్రీ నేమ్ని. ఓ 10 నిమిషాలు టైం ఇస్తే రకరకాల పేర్లు చెప్పారు. ఆయనకి ఆశ్చర్యం వేసి ఫైనల్గా ఆయనే చెప్పాడు. this one I will give you the actual clue. It is mostly used by ladies for their hair. ఇదే మన కుంకుడుకాయ, షీకా, ఇట్టా, కుంకుడుకాయ. నేను చెప్పాను కదా. Yeah, just turn back side and guess what it is. This all four are same only. It's a herbal plant. I'm giving you the hint. It's a herbal plant. The roots are used as a herbal. Roots are used as a herbal. It has a medicinal value. Ashwagandha. We call it as EVP garden. So this is our EVP అశ్వగంధ ట్రీ అది. Here we follow ethno-veterinary practices. We treat them herbally. For the animals, we won't use any antibiotics or hormone injections. We treat them herbally. So we are growing our own herbal plants like ashwagandha, aloe vera, turmeric. So this is our EVP garden. Here we follow ethno-veterinary practice. Yeah, please walk in the middle. Don't walk on the back of some other plant. So please come here. So just touch it and see this. ఇదే అయిపోయింది. ఏంది ఇది? Yeah, just crush it and see the smell. తీసుకోండి. బేరీ ఫ్లవర్ So guess what it is? బిర్యానీలో use it for pan leaves. Bay leaf, tej pata, biryani also. బిర్యానీ So ఆకు. regularly we use that dried one right in our homes, dry leaf. So dry leaf means people will be thinking it is dried in the sun, but bay leaf it is not dried in the sun. We have to సో అది బిర్యానీ లీఫ్ అన్నమాట. బిర్యానీ ఆకు అంటారు. బిర్యానీలో స్మెల్ కోసం వేసేటువంటి ఆకు అది. పచ్చిగా ఉంది. మనం ఎప్పుడు కూడా అది డ్రై కండిషన్లో చూస్తూ ఉంటాం. బయట షాప్లో తీసుకున్నప్పుడు డ్రైగా ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఇది మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సీతాఫలం ట్రీ అన్నమాట ఇది. Yeah, sir. You missed? Yeah. You can sweet tamarind, cherry, you can ramphal and star fruit. సో ఇది చిన్న you can గువ్వ drag ఇది. and rudraksha. Oh, all that was 7 trees also. ఇది బిల్వపత్రం. ఇది శివుడికి ఇష్టమైనటువంటి లీవ్స్ ఇవి. సో మామూలుగా రెగ్యులర్గా మనం చూసేటప్పుడు ఏంటి అని అంటే, మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లీఫ్ మామూలుగా 3 లీవ్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్నటువంటి 3 లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ 9 అట్లా ఉన్నాయన్నమాట. ఇస్తారంట ఇస్తారంటుండు. సో 9 లీవ్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగున్నది. ఇది బిల్వపత్రంలో ఇది స్పెషాలిటీ. ఇది చాలా స్పెషల్. ఇది వీళ్ళతో పాటు ఆడుకుంటావా? సో చాలా బాగుంది ఇది. ఆడుకుంటావాను? ఈ ట్రీ తీసుకోండి సార్. 100 years old tree. ఇదా? మీరు అక్కడ ముందర Oh my God. ట్రీస్ కనబడతాయి మీకు. సో ఇది 100 years ఓల్డ్ అండి. ఇది అంటే వీళ్ళు మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసి న్యాచురల్గా మీరు ఈ ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది? 2 years అవుతుందా? సో మీ పేరు? సాయి కిరణ్. సాయి కిరణ్. తిను బాగా చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. ఇక్కడ మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు? 2 years నుంచి.
2 years నుంచి ఉన్నా. మీరు కూడా 2 years నుంచి ఉన్నారా? స్టార్టింగ్ నుంచి ఉన్నా. మీరు అక్కడ ముందరికి వెళ్తే మీకు పీపుల్ బనియన్ టామిల్ మోటరీస్ కనబడతాయి. బాగున్నాయి. సో మా ఇంట్లో ఒక పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో మేము ఇంచుమించు ఒక 4-5 కోళ్ళు పెంచేటోళ్ళం అప్పట్లో. ప్రతి ఒక్కటి అప్పట్లో నా చిన్న కాలంలో జరిగినటువంటి ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను డైరెక్ట్గా చూస్తున్నా, ఇక్కడ ఫీల్ అవుతున్నా. చాలా బాగుంది, సూపర్ ఉంది. వీళ్ళు ఇక్కడ పెంచుతున్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో చాలా నీట్గా ఉంది. సో స్ట్రెస్ ఫ్రీ అండ్ అట్ ది సేమ్ టైం కెమికల్ ఫ్రీగా వీళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా బాగుంది అన్నమాట. బుచ్చికి ఫస్ట్ విజిట్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని రేర్ ట్రీస్ చూపించారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ పౌల్ట్రీ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయించారు. ఇవంతా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని కోకోనట్ వాటర్, న్యాచురల్ వాటర్ని ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి మెయిన్ థింగ్ ఏంటంటే కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ అనమాట. ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేశారు. స్నాక్స్ గీక్స్ ఏమి ఉండవు ఇక్కడ. సో పిల్లలతో మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలనుకున్నప్పుడు అంటే ప్లాస్టిక్ ఫ్రీ ఉన్నటువంటి ఐటమ్స్ని కొన్ని బాక్స్లో వీటిల్లో ఫిల్ చేసుకొని తెచ్చుకోండి. ఇక్కడ ఏం దొరకవు. ఇప్పుడు మా లడ్డు, మా చిన్నోడు పరిస్థితి కూడా ఇదే. వాడు తినడానికి ఏం లేవు. కోకోనట్ వాటర్ కంప్లీట్ అయ్యి కొన్ని ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది. అదే ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మీల్స్ ప్లాన్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక విజిట్ ఉంటుంది, ఇంకో ఎక్స్ప్లోరింగ్, ఇంకొక పర్టికులర్ ఏరియాస్. సో అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అంట. సో ఏదో చిన్న పునుగులు లేదంటే ఆనియన్ పకోడానో ఇట్లాగా. సో ఫుడ్ కూడా కంప్లీట్ బ్రౌన్ రైస్ మీకు నేను నెక్స్ట్ చూపిస్తాను నేను. అనేది చాలా బాగుంది. ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు దాకా చెప్పి నోరు నెచ్చుకొచ్చింది నాకు. సో ఫామ్ విజిట్ డైలీ ఉంటుంది. అవునా? డైలీ ఉంటుంది. కార్పొరేట్ విజిట్స్, స్కూల్ విజిట్స్ ఉంటాయి. ఫెస్టివల్ అప్పుడు ఈవెంట్స్ కూడా. అవునా? అంటే ఇక్కడ నేను కోకోనట్ వాటర్ తాగుతున్నా. కోకోనట్ వాటర్ అయ్యి కోకోనట్ వాటర్ ఇచ్చారు. కాకపోతే నాకు కోకోనట్ వాటర్